ఏవండోయ్ శ్రీవారం ఎపిసోడ్ 25 షటప్ మిస్ పల్లవి ప్రభాకర్ జస్ట్ షటప్ అని గట్టిగా అరిచాడు అర్జున్. అర్జున్ మొహం కోపంతో ఎర్రగా మారింది. అర్జున్ కళ్ళు రెండూ ఎర్రగా మారాయి. అర్జున్ని అంత కోపంగా మొదటిసారి చూసిన శివాని భయపడితే శివ టెన్షన్గా పల్లవిని కోపంలో ఏమంటాడో అని అర్జున్ చెయ్యి పట్టుకున్నాడు. అటు ఫోన్లో ఉన్న పల్లవి అర్జున్ తనను మిస్ పల్లవి ప్రభాకర్ అని అర్జున్ అతనికి దూరం చేసి మాట్లాడడంతో కంట్లో నీరు బుగ్గలపై జారుతూ ఉంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తూ ఉంది. అర్జున్ శివ చేతిని విడిపించుకొని, ఏమన్నావే? మిస్ పల్లవి ప్రభాకర్, మనిద్దరి మధ్య జరిగింది మర్చిపోవాలా? అది ఏంటి? కేవలం అట్రాక్షన్ వల్ల మనిద్దరం కలిసామా? నేను ఏమైనా టీనేజ్ కుర్రాన్ని అనుకుంటున్నావా? నాకు 28 ఏళ్ళు. నాకు అట్రాక్షన్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకోలేని పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా? ఇంకా ఏంటే, 2 నెలలు దగ్గరగా మూవ్ అయ్యాం కాబట్టి నీపై కోరిక పుట్టింది. నీకు దగ్గరయ్యానా? ఒకవేళ నాది కోరిక అయితే నిన్ను పెళ్లి చేసుకొని వచ్చాక మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిన రోజే నీ మొగుడు అనే హక్కుతో నీపైన కోరిక తీర్చుకునేవాడిని తప్ప ఇన్ని నెలలు దూరంగా ఉండేవాడిని కాదు. అయినా ఏంటే ఇప్పుడు ఊరికే నాకు నీపై ప్రేమ లేదు, దోమ లేదు, కోరిక అట్రాక్షన్ అంటున్నావు కదా? అవునే, నాకు నీ మీద ప్రేమ లేదు. కోరికతో ఇన్ని రోజులు నీతో కాపురం చేశాను. నీ మీద మోజుపోయింది. అందుకే నా మాజీ ప్రేయసిని కలిశాను. నా మనసులో ఇప్పటికీ తనే ఉంది. ఇదేగా నీకు కావలసిన సమాధానం. ఇప్పుడు హ్యాపీనా? నీకు నచ్చిన అన్ని రోజులు నీ పుట్టింట్లో అత్తింట్లో ఉండు. నేను నిన్ను రమ్మని అడగను. నీకు నా మీద అదేదో ప్రేమ దోమ అన్నావుగా, ఉంటే రా, లేకుంటే అక్కడే ఉండు. అవునే, నేను కావాలనే అబద్ధం చెప్పాను. నేను ఒక తిరుగుబోతుని, నాకు కోరికలు చాలా ఉంటాయి, అందుకే అని ఏదో అంటున్న అర్జున్ మాటలకి శివ కోపంగా, రేయ్ ఏంట్రా ఆ మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నావు? తను చిన్నపిల్ల, ఏదో కోపంలో బాధలో అంది. నువ్వు కూడా అలానే మాట్లాడుతావా? అబ్బా అవునా బావగారు? నీ చెల్లి చిన్నపిల్లనా? నీ చెల్లి చిన్నపిల్లలా మాట్లాడుతుందా? నీ చెల్లికి మాత్రమే కోపం బాధ ఉంటాయారా? నాకుండవా? అప్పటినుంచి నేను చెప్పేది వినకుండా మనది అట్రాక్షన్, కోరిక, మనం విడిపోదాం, నువ్వు పెళ్లి చేసుకో అని వాగుతుంది. అరే నేను చెప్పేది వినదా? అవును, నేను అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? తనకు నా గతం గురించి తెలియదు అనుకొని నేను వేరే అమ్మాయితో ఉన్నాను అని తెలిస్తే ఎక్కడ తప్పుగా అపార్థం చేసుకుంటుందో అని అబద్ధం చెప్పాను. ఇక్కడికి వచ్చాక నా గతంతో పాటు ఇప్పుడు అంజలిని ఏ పరిస్థితిలో కలిశాను అని విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ దానికన్నా ముందే మీకు విషయం తెలిసింది. సరే, తెలిసినా కూడా నన్ను ఏంటి అని అడగకుండా నా మామని పిలిపించుకొని పుట్టింటికి పోయింది. మళ్ళీ ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నాకు తెలుసా తనకి గతం తెలుసు అని? తనతో నేను ఆ రోజు రాత్రి చాలాసేపు ఫోన్లో మాట్లాడాను. అయినా కూడా ఆ ఫోటో విషయం నాకు చెప్పలేదు. తను నా దగ్గర నిజం దాచలేదా? అయినా నాకు ఒక్క విషయం అర్థం కాలేదే. నీకు తెలుసు నేను అంజలిని పెళ్లి చేసుకుంటా అన్నాను అని. తను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని తెలుసు. నేను డిప్రెషన్లో ఉన్నానని తెలుసు. నా మనసులో తను ఉంది అని కూడా తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని తెలుసు. ఇన్ని తెలిసి ఎందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు? నాపై జాలితోనా? లేక మీ అత్తగారు అడిగారనా? లేక మీ అమ్మ నాన్న చేసుకోమన్నారు అని చేసుకున్నావా? ఎందుకు చేసుకున్నావే? అని అర్జున్ కోపంగా అంటుంటే, ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడ్డాను. ఆ ఇష్టం వయసు వచ్చాక ప్రేమగా మారింది. ఏదో అత్తామామ చిన్నప్పటి నుంచి నువ్వే నా కోడలు అన్నందుకు, మా అమ్మ చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్తవి అన్నందుకు నిన్ను ఇష్టపడలేదు. నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. నువ్వు నేను చిన్నపిల్లని అని సరిగ్గా నాతో ఆడుకునేవాడివి కాదు. నాతో సరిగ్గా మాట్లాడేవాడివి కాదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడేవాడివి. ఎప్పుడు నీ గ్యాంగ్ వేసుకొని తిరిగేవాడివి. నువ్వు ఒక్కసారైనా నాతో మాట్లాడకపోతావా? నాతో ఆటలు ఆడకపోతావా అని పిచ్చిదానిలా ఎదురు చూశాను. కానీ ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు. కానీ నన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వాడిని చితక్కొట్టేవాడివి. వాడు మళ్ళీ నా వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేవాడివి. నీకు గుర్తుందా? నా శారీ ఫంక్షన్ రోజు మీ 10th క్లాస్ గ్రూప్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చావు. అందులో ఒకరు నన్ను, మీ మరదలు ఈ వయసులోనే సూపర్గా ఉందిరా, ఇది ఇంకా పెద్ద పెరిగితే భలే అందంగా ఉంటుంది
అచ్చు పండిన మామిడి పండులా అని అంటుంటే ఫంక్షన్ అయిపోయాక వాడిని మన ఇంటి వెనక్కు లాక్కు వెళ్ళి వార్నింగ్ ఇచ్చావు. ఏమన్నావు? అది నా మరదలు, దాన్ని తప్పుగా చూసినా తప్పుగా మాట్లాడినా నాలుక చీరేస్తాను అన్నావు. అప్పుడే పడిపోయా. నాకు అప్పుడే నీ మీద ఇష్టం కాస్త ప్రేమగా మారింది. నా వయసు పెరుగుతున్న కొద్దీ నువ్వే నా ప్రాణంగా మారిపోయావు. నేను కూడా నువ్వు నాపై ప్రేమతో అతనికి వార్నింగ్ ఇచ్చావు అనుకున్నాను. కానీ నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. జస్ట్ అత్తయ్య వింటే బాధపడుతుంది అని వార్నింగ్ ఇచ్చావు. కేవలం అత్తయ్య నన్ను కూతుర్లా చూసుకుంటుంది అని, నేను మీ ఇంట్లో అమ్మాయిని అని వార్నింగ్ ఇచ్చావు అని నువ్వు అత్తయ్యతో అంజలి విషయం మాట్లాడేటప్పుడే తెలిసింది. అప్పటికి కూడా నీ మీద నా ప్రేమ చావలేదు. నువ్వు వేరే అమ్మాయిని చేసుకుంటాను అన్నప్పుడు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. అప్పటికి కూడా ఈ పిచ్చి మనసు నిన్నే కోరింది. ఏం చెయ్యను, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాలేదు. కొన్ని రోజులకు శివ అన్నయ్య అత్తకి ఫోన్ చేసి నిన్ను అంజలి మోసం చేసింది అని, నువ్వు ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు అని, రోజు డ్రింక్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు నేను అత్త పక్కనే ఉన్నాను. అప్పుడు నాకు వెంటనే నీ దగ్గరకు వచ్చి ఎవరున్నా లేకపోయినా నీకోసం నేనున్నా, చచ్చే వరకు ఉంటా అని చెప్పాలి అనిపించింది. తెలుసా, నాకు అంజలి మీద విపరీతమైన కోపం వచ్చింది. అంజలి నిన్ను వదిలేసి వెళ్ళింది అని నువ్వు బాధపడుతున్నావు అంటే నాకు ఎంత బాధ వేసింది తెలుసా. మొన్న పరిచయమైన అమ్మాయి కోసం అంతలా తప్పించిపోతున్నావు. నీకోసం 23 ఏళ్ళు ఎదురుచూస్తున్నా. ఒక్కసారైనా నా గురించి ఆలోచించడం లేదు అని అత్తకి తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అందుకే నీతో వాదించింది. అంజలితో నీ పెళ్ళికి ఒప్పుకోలేదు. నువ్వు అంజలి విడిపోయారు అని తెలిసిన వెంటనే నీకు బావకి పెళ్ళి అంది. ఎందుకో తెలుసా, నేను తన ఇంటి కోడలనైతే ఎప్పటికీ తనతోనే ఉండొచ్చు అని చిన్న ఆశ. నేను కూడా నిన్ను రెండోసారి మిస్ చేసుకోవాలి అనుకోలేదు. నువ్వు దూరమైతే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం తెలుసా. రెండోసారి దేవుడు నిన్ను నాకు దగ్గర చేస్తున్నాడు అని సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నాను. పెళ్లి తర్వాత ఏదో ఒక రోజున నా ప్రేమ నీ మనసుకు చేరుతుంది అని ఆశతో పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇద్దరం ఒకటయ్యాము. కానీ నీ మనసులో నేను ఉన్నానా లేదా అనే కన్ఫ్యూజన్లోనే ఇప్పటి వరకు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నిన్ను ఇన్ని మాటలు నా మనసు చంపుకొని మరీ ఎందుకన్నానో తెలుసా. నీపై అనుమానంతోనో, నువ్వు అబద్ధం చెప్పావని, నీపై కోపం కాదు. పల్లవి, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంజలి నా మనసులో లేదు. నువ్వు మాత్రమే ఉన్నావు అంటావని చిన్న ఆశ. అలా అన్నానంతే. కానీ నీ నుంచి ఆ మాట ఎప్పటికీ రాదు అని అర్థమైంది. ఒక్కటి చెప్పు, ఒక్కసారి కూడా నాపై ప్రేమ కలగలేదా? ఒక్కసారి కూడా చెప్పు. కాసేపు ఆగి విరక్తిగా నవ్వుకొని, పోనీలే, నీకు కలగకపోతే ఏం, నాకు కలిగింది. ఇప్పటికీ స్టిల్ నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగా నువ్వంటే నా ప్రాణం బావా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నా ప్రాణం పోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. నీ మనసులో అంజలి నిజంగా ఉంటే తన దగ్గరికి వెళ్ళు బావా. నేను అస్సలు అడ్డురాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని అంటూ చివరిగా ఒక్క మాట, సారీ బావా, నేను నిన్ను హర్ట్ చేసినందుకు అండ్ బావా అన్నందుకు. అలా అనకు అని వార్నింగ్ ఇచ్చావు కదా చిన్నప్పుడు అని చిన్నగా నవ్వుతూ, జాగ్రత్త, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది పల్లవి. పల్లవి మాట్లాడుతున్నంతసేపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కంట్లో నుంచి నీరు కారుతూ ఉంది. ఆఖరికి మన రాతి మనిషి అర్జున్కి కూడా ఏడ్పించింది పల్లవి పాప. అర్జున్ కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని అర్జున్ బ్యాగ్ తీసి అందులో ఉన్న కొన్ని బొమ్మలు అలాగే బాబు కోసం డ్రెస్ తీసుకున్నాడు. అది తీసి శివానీకి ఇస్తూ, బాబు కోసం తీసుకొచ్చాన్రా, వాడికివ్వు. మీ అందరి కోసం తీసుకుందామనుకున్నాను, బట్ అంతలో అంజలి కలిసింది, ఏదో జరిగిపోయింది అని గట్టిగా ఊపిరి తీసుకొని సోఫాలో ఉన్న పల్లవి ఫోన్ తీసుకొని బ్యాగ్ తీసుకొని, నేను అపార్ట్మెంట్కి వెళ్తున్నాను, కీస్ ఇవ్వరా అన్నాడు శివానీని చూస్తూ. పల్లవి వెళ్ళేటప్పుడు శివానీకి ఇచ్చింది. అలాగే శివ దగ్గర అర్జున్ ఫ్లాట్ స్పేర్ కీ కూడా ఉంది. ఇప్పుడెందుకు అర్జున్, లేట్ అయింది, మనం గెస్ట్ రూమ్లో పడుకుందాం పదా అన్నాడు శివ. వద్దురా, నాకు ఒంటరిగా ఉండాలి అని ఉంది ప్లీజ్ అని అర్జున్ అనడంతో, కనీసం భోజనం చెయ్యి అన్నయ్య అని అంది శివాని. ఆకలిగా లేదురా అని అన్నాడు అర్జున్. కానీ శివాని వినకుండా టిఫిన్లో డిన్నర్ పెట్టి అర్జున్ బ్యాగ్లో పెట్టింది. వెళ్ళాక తిను అన్నయ్య అని చెప్పి
ఫ్లాట్కి ఇచ్చింది శివాని. అర్జున్ నేను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను పద అన్నాడు శివ. వద్దురా నేను వెళ్తాను అని అర్జున్ అనడంతో కనీసం బైక్ తీసుకొని వెళ్ళురా, ఆటోలు సరిగ్గా దొరకవు, లేట్ నైట్ అవుతుంది అని బైక్కి ఇచ్చాడు శివ. రేపు నేను ఆటోలో వచ్చి బైక్ తీసుకొని ఆఫీస్కి వెళ్తాను అన్నాడు శివ. నువ్వు రాకురా, నేనే నీ బైక్ తీసుకొని వస్తాను, ఇద్దరం రేపు ఒకే బైక్ మీద ఆఫీస్కి వెళ్దాం అన్నాడు అర్జున్. నువ్వు ఆఫీస్కి ఎందుకురా, రేపు పల్లవి అమ్మని తీసుకొని రావడానికి ఊరికి వెళ్ళు అన్నాడు శివ. నాకు కొంచెం పని ఉంది శివ, రేపు ఆఫీస్కి వస్తాను అని చెప్పి బయటకు వచ్చి బైక్పై బ్యాగ్ పెట్టి కూర్చొని బైక్ స్టార్ట్ చేశాడు. శివాని గేట్ తీయడంతో బైక్ స్టార్ట్ చేసి ఇద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. శివాని శివకి తినాలి అనిపించక వెళ్ళి నిద్రపోయారు. అర్జున్ ఫ్లాట్కి చేరుకొని కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఫ్లాట్కి రాక వారమైనా నీట్గా ఉంది, ఎక్కడా దుమ్ము లేదు. డోర్ క్లోజ్ చేసి సోఫాలో బ్యాగ్ పెట్టి నేరుగా బెడ్రూమ్ వేరే కీతో ఓపెన్ చేసి కబోర్డ్లో ఉన్న పిల్లోస్ తీసుకొని బెడ్పై వాలాడు. పిల్లోని చూస్తుంటే అర్జున్కి పల్లవి గుర్తుకు వచ్చింది. వాళ్ళ కలయిక తర్వాత అర్జున్ గుండెలపై నిద్రపోతున్న పల్లవిని లేపుతూ, శ్రీమతి నాకు ఇంకోసారి కావాలి ప్లీజ్, చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి అంటూ పల్లవి చిట్టినడుం అతని చేత్తో ప్రెస్ చేస్తుంటే అప్పుడే అలసిపోయి నిద్రపోతున్న పల్లవి లేచి పిల్లో తీసుకొని అర్జున్ని కొడుతూ, అస్సలు సిగ్గులేదు శ్రీవారు, మీకు ఇప్పటి వరకు నా ఎనర్జీ స్ట్రా వేసుకొని తాగారు, ఇప్పుడు ఓపిక లేక అలసిపోయి పడుకుంటే మళ్ళీ కావాలంట, సిగ్గులేదు బుద్ధి లేదు, మళ్ళీ ఆ ఇన్నోసెంట్ ఫేస్ ఒకటి అంటూ పిల్లోతో కొడుతూ ఉంది. అర్జున్ నవ్వుతూ, ఓయ్ పొట్టిదానా ఆగవే అంటూ ఆమెని కౌగిల్లోకి లాక్కొని పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. కాసేపటికి వదిలి, ఊరికే అన్నాలేవే బజ్జో అంటూ ఆమెని కౌగిలించుకొని పడుకున్నాడు. అర్జున్కి ఈ వారం రోజులు పల్లవి పక్కన లేకపోవడంతో అస్సలు నిద్ర పట్టలేదు. ఎంతో ఆశగా ఈరోజు పల్లవితో గడపాలని వచ్చాడు. కానీ పల్లవి వెళ్ళిపోయింది. దానికి కారణం ఆ వీడియో సెండ్ చేసినవాడు అనుకుంటూ తన ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేసి మళ్ళీ ఫోన్ పక్కన పెడతాడు. పిడికిలి బిగించి కోపంగా, అస్సలు వదలనరా నిన్ను, నాకు నీపై డౌట్ ఉంది, అది రేపటిలోగా క్లియర్ అవుతుంది, ఆ తర్వాత నా చేతిలో నీకు ఉందిరా నా కొడక అని తిట్టుకుంటూ పల్లవి లేకపోవడంతో పిల్లోని హక్ చేసుకొని, అబ్బా బంగారం ఏం చెప్పవే, ఐ లవ్ యూ బావా అని కదా, ఈ మాట చెప్పే అప్పుడు నువ్వు నా ఎదురుగ్గా ఉంటే ఖచ్చితంగా నీ పెదాలపై డీప్ కిస్ ఇచ్చేవాణ్ణి, అసలు ఎంత బాగా అన్నావే బావా అని, అంత తీయని పిలుపుని నేను ఇన్ని రోజులు మిస్ చేసుకున్నాను, అంతా వాడి వల్లే, నేను చాలా హర్ట్ చేశాన్రా సారీ అనుకుంటూ పల్లవి ఫోన్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. అందులో అన్ని అర్జున్ ఫోటోలే ఎక్కువ ఉన్నాయి. అతనికి తెలియకుండా చాలా ఫొటోస్ తీసింది పల్లవి దొంగచాటుగా. అలా చూస్తూ అతని పల్లవి చిన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకున్నాడు. ఇటు పల్లవి పాప ఏడుస్తూ ఉంది. అసలు నన్ను అర్థం చేసుకోడు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు చూడు చిన్నపిల్ల అంటాడు, నేను ఆ అంజలిని పెళ్లి చేసుకో అన్నాను అని నిజంగానే నన్ను వదిలేసి చేసుకుంటాడా ఏంటి అని ఏడుస్తూ ఉంది. బుజ్జమ్మ ఫోన్ మాట్లాడడం అయిపోయిందా అంటూ డోర్ కొట్టారు ప్రభాకర్ గారు. పల్లవి కన్నీళ్లు తుడుచుకొని, హా నాన్న అయిపోయింది అంటూ డోర్ తీసి ఇదిగోండి ఫోన్ అని ఇచ్చింది. నీ ఫోన్ ఏమైంది బంగారం, శివాని అమ్మ పొద్దున్నే కూడా ఫోన్ చేసింది నీ గురించి అన్నాడు ప్రభాకర్ గారు. అది నాన్న, నా ఫోన్ శివాని వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చానంట, ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేసింది అని చెప్పింది పల్లవి. అవునా, సరేరా భోజనం చేద్దాం రా అన్నారు ప్రభాకర్ గారు. నేను సాయంత్రం తిన్నాను నాన్న, అత్త నా కోసం వద్దు అన్న చికెన్ వండి తెచ్చింది, నాకు ఇప్పుడు ఆకల్లేదు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది. నిజంగా తిన్నావా బుజ్జమ్మ అన్నాడు. నిజంగా తిన్నాను నాన్న అనడంతో ఆయన మౌనంగా వెళ్ళిపోయాడు. నిజానికి సుధాగారు చికెన్ పూరీ చేసి తీసుకొని వచ్చి పల్లవికి తినిపిస్తే తినాలి అని లేకపోయినా అత్త బాధపడుతుంది అని ఒక పూరీ తిని నేను నైట్ తింటాను అత్త అని చెప్పింది. ఇంకా అర్జున్ వచ్చాడు అని తెలిసి హ్యాపీ అయినా అతను తిన్నాడో లేదో అని బెంగగా అనిపించి తను కూడా తినలేదు. బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి తన కబోర్డ్లో ఉన్న ఒక కవర్ తీసి బెడ్పై కూర్చొని అందులో
అర్జున్ కోసం తీసుకున్న బ్లాక్ కలర్ షర్ట్ని చూస్తూ ఉంది. అది పెళ్లి కాకముందు తను తన పొలంలో పనిచేస్తే సరదాగా వాళ్ళ మామని నాన్నని డబ్బులు అడిగితే వాళ్ళు నిజంగానే ఇచ్చారు. నవ్వుతూ డబ్బులు తీసుకొని పక్క ఊరిలో అమ్మవారి జాతరకు వెళ్ళినప్పుడు అర్జున్ కోసం షర్ట్ తీసుకుంది. అర్జున్ కలర్ వైట్గా ఉంటాడు. ఈ బ్లాక్ షర్ట్ బావకి సూపర్గా ఉంటుంది అని ఇష్టంగా తీసుకుంది. అది ఇవ్వాలి అనుకునే లోపే అర్జున్ అంజలి పెళ్లి విషయం తేవడం, మళ్ళీ బ్రేకప్, అలాగే తన అర్జున్ పెళ్లి చేసుకొని 4 రోజులకే సిటీకి వెళ్ళడం ఫాస్ట్గా జరిగిపోయింది. నిజానికి ఆమె ఆ షర్ట్ అర్జున్కి నచ్చుతుందో లేదో అనే భ్రమతో ఉంది. నేను నచ్చలేదు, నేను కొన్న షర్ట్ నచ్చుతుందా అని చాలాసార్లు అనుకుంది. అందుకే ఆ షర్ట్ అర్జున్కి ఇవ్వలేదు. అలా ఆలోచిస్తూనే బెడ్పై పడుకొని ఆ షర్ట్ని గుండెలకు హత్తుకొని అర్జున్ తనతో చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడో ఆలోచిస్తూ ఉంది. అర్జున్ పల్లవి చిన్నప్పటి నుంచి వాళ్ళ పెళ్లి వరకు ఏం జరిగిందో చూద్దాం. ఇందులోనే అర్జున్ పల్లవిని బావా అందు అనే విషయం తెలుస్తుంది. అలాగే అర్జున్కి పల్లవిపై ఏం ఉద్దేశం ఉందో కూడా తెలుసుకుందాం. ఇది చిన్న పాస్ట్ అంతే. అర్జున్ పల్లవి ఇద్దరు చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్తారు. సో ఇద్దరు సైడ్ తెలుసుకుందాం. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.